నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో నూతనంగా ఏర్పాటైన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ పరిరక్షణ కమిటీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా అర్ల శ్రీనివాసులు ఎంపిక కాగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కొప్పోలు రఘుకు ఆయన ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కొప్పోలు రఘు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ అనిల్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి మండలంలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల భూ సమస్యలు మరియు సంక్షేమ పథకాల అమలుపై చర్చించి వినతి పత్రాన్ని అందజేశారు. పీఓఏ చట్టం, జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను పక్కాగా అమలు చేయాలని, ప్రతి నెల నిర్వహించే పౌర హక్కుల దినోత్సవంలో కుల పెద్దలను భాగస్వామ్యం చేసి కాలనీల సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు. ఉదయగిరి, మర్రిపాడు మెట్ట ప్రాంతాలలో రీసర్వే పేరిట 22 జీవోలను అడ్డుపెట్టుకొని దళితుల భూములను అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళితులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించి ప్రతి పేదవాడికి ప్రభుత్వ భూములు అందేలా తగిన ప్రణాళికలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ మండల నాయకులు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. మర్రిపాడు మండలంలో ఉన్నటువంటి మీడియా సోదరులకి, మరి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మర్రిపాడు మండలంలోనే నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యొక్క కమిటీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ కమిటీ నూతన ఇన్ఛార్జి అధ్యక్షులుగా మన అర్ల శ్రీనివాసులు గారిని ఎంపిక చేయడం జరిగింది. ఈ క్రమంలోనే మర్రిపాడు మండల తహసీల్దార్ అయినటువంటి అనిల్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల కన్నా చాలా ఏదైతే ఎస్సీ, ఎస్టీలకి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి చట్టం పీఓఏ యాక్ట్. ఈ చట్టంలో ఉన్నటువంటి జీవోల్ని, అదేవిధంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులను కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి వారిని ఈరోజు గౌరవంగా కలవడం జరిగింది. దీంట్లో భాగంగా ప్రతి నెల చివరి తేదీన జరిగేటువంటి పౌర హక్కుల దినోత్సవం గ్రామ సభలకి ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి కుల పెద్దల్ని, ఆ యొక్క సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి పెద్దలతో కూడా కలుపుకొని ఆ యొక్క గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్న బాధ్యత ఈనాటి మండల అధికారుల మీద ఉంది. మరి ఇదే క్రమంలో ఉన్నటువంటి సమస్యలు 24 పంచాయతీలు ఉన్నాయని చెప్పారు. ఈ పంచాయతీలో ఉన్నటువంటి సమస్యలు ఏ అయితే ఎస్సీ, ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి సమస్యల్ని అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలు ఏర్పాటు చేసి పౌర హక్కుల గ్రామ సభల ద్వారా ఆ సమస్యను వెంటనే ఐడెంటిఫై చేసి దాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఈ తరహాలోనే సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా ఇది రాష్ట్ర స్థాయికి దాకా తీసుకొని వెళ్ళేటువంటి ఒక మంచి ఆర్గనైజేషన్ ద్వారా వెళ్తున్నాము. ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాల ఐక్యత కోసం కూడా మేము పనిచేస్తాము. కులరహిత సమాజం కోసం ఏర్పడేదానికి అంటరానితనం పూర్తిగా ప్రక్షాళన చేయడంలో కూడా కీలక పాత్ర కూడా మా యొక్క యూనిట్ పనిచేస్తుందని సభాముఖంగా తెలియపరుస్తున్నాము. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల అనేక ప్రాంతాల్లో భూములు కోల్పోతున్నారు దళితులు. ఇట్లా చూస్తే డైక్లాల్లో చూస్తే వీళ్ళు తరతరాల నుంచి వాళ్ళ తాతల కానించి ముత్తాతల కానించి ఉన్నప్పటికీ ఈ యొక్క మెట్ట ప్రాంతాల్లో మీకు అందరికీ తెలుసు, ఉదయగిరి మర్రిపాడు మండలాలు ఇవన్నీ కూడా మెట్ట ప్రాంతాలని తెలుసు. ఇలాంటి మెట్ట ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ పేద ప్రజలు కూడా జీవనాధారం కోసం ఎక్కడైనా వలస పోవాల్సిన సందర్భాలు వస్తున్నాయి. తమిళనాడు, బెంగళూరు లేదా ఇతర దేశాలకి వలసపోయేటువంటి క్రమంలో ఆ భూముల్ని కొంతమంది కబ్జా చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్న రీసర్వే అనేటువంటి పేరుతో 22A అనేటువంటి ఒక జీవో తీసుకొచ్చి దాని ద్వారా ఉన్నటువంటి దళితుల భూముల్ని అవలీలగా కబ్జాలు చేస్తున్నారు. అట్లా పరిష్కారం చూపించలేదు. అదేంటంటే ఆ ఎంఆర్ఓ పోతే ఈ ఎంఆర్ఓ మీద, ఈ అధికారి పోతే ఆ అధికారి మీద, ఆ అధికారి వస్తే ఈ అధికారి మీద ఇలా చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. దీన్ని కాలయాపన చేయడానికి కూడా ప్రధానమైనటువంటి మూలాలు ఉన్నాయి. దళితులు ఆర్థికంగా, సామాజికంగా వీళ్ళు ఎదగకపోవడమే దీనికి కారణం. రోజువారీ కూలి చేసుకోవాలి, వీళ్ళు కూలి పెరిగిపోవాలా, ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగాల. కాబట్టి అవతలాడు ఏంటంటే భూమి మీద ఉంటాడు, భూమి మీద వచ్చేటువంటి ఆదాయాన్ని పొందుతున్నాడు, వచ్చేటువంటి ప్రభుత్వ సంక్షేమాలు పొందుతున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి దళితుడు ఏమంటే ఆ భూమి కోసం తిరిగి మోకాళ్ళు ఎరిగిపోయి, చెప్పులు ఎరిగిపోయేసి లాస్ట్కి సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇలాంటి వాటికి పూర్తిగా స్వస్తి పలకాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా దళిత బతుకుల్లో మటుకు ఇక్కడ ఆర్థికంగా ఎదిగేటటువంటి ప్రణాళికలు అయితే మటుకు ఎక్కడా కూడా రాలేదు, ఇంప్లిమెంటేషన్ కూడా కాలేదు. కాబట్టి ఈనాటి ప్రభుత్వాలైనా ఇది గుర్తించి దళితులకి ప్రత్యేకంగా మేము త్వరలోనే ఏదైతే పేదరికంపై నా పోరాటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాము, జిల్లాలో పేదరికంపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాము. ఇలాంటి మా యూనిట్ల ద్వారా
ప్రతి గ్రామాన్ని కూడా నేను సందర్శించి ప్రతి పేదవాడికి, అర్హులైన పేదవాడికి 2 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని చెప్పేసి అటువంటి ప్రతిపాదన మేము త్వరలోనే పెట్టాలనుకుంటున్నాము. కాబట్టి మనకున్నటువంటి మరిపాడు మండలంలో ఉన్నటువంటి మండల ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలి. మళ్ళీ అదేవిధంగా మా అధ్యక్షుడు కూడా సహకరించండి. మీకు అన్ని వేళగా అందుబాటులో ఉంటాడు, యువకుడు, ఉత్సాహపరుడు. కాబట్టి మీరు నన్ను ఆదరించినట్టే తనను కూడా ఆదరించాలని చెప్పేసి మీడియా ముఖంగా మనవి చేసుకుంటున్నాను. కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన కోరికలు తీర్చే శ్రీ వెంగమాంబ పేరెంటాలు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంచేసియున్న శ్రీ వేంగమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ గురువారం రోజున 16 రోజుల పండుగ మహోత్సవం, అలాగే ఆగస్టు 6వ తేదీన నెలపొంగళ్ల వేడుక భక్తి శ్రద్ధలతో వైభవంగా జరగనున్నాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనే నమ్మకంతో ఈ పవిత్రమైన వేడుకల్లో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని కృపాకటాక్షాలు పొందాలని దేవస్థాన ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ ముసలయ్య కోరుచున్నారు. Please subscribe SS News AP.